కంచికేనా రోజు 1,00,00,000 ఉత్పత్తి, అందులో 30 లక్షల లీటర్లే డైరీ ద్వారా అమ్మకం, మిగిలిన పాల నాణ్యతకు జవాబుదారీతనం కరువు, నాణ్యత నియంత్రణ చట్టం అమలు శూన్యం. రాష్ట్రంలో రోజు 1,00,00,000 లీటర్లకు పైగా పాలు ఉత్పత్తి అవుతున్నాయి. అందులో సుమారు 30 లక్షల లీటర్ల పాలను వ్యవస్థీకృతంగా డైరీలు, సహకార సొసైటీలు సేకరించి ప్రాసెస్ చేసి ప్యాకింగ్ విక్రయిస్తున్నాయి. మరో 60 లక్షల లీటర్ల పాలను రైతులు, వ్యాపారం నేరుగా వినియోగదారులకు అమ్ముతున్నారు. ఇట్లాంటి లూజు పాల విక్రయాలు ఎక్కువగా కల్తీ జరుగుతుంది. రాజమహేంద్రవరంలో ఫిబ్రవరి నెల 16 మంది మృతికి కారణమైన కల్తీ పాల ఘటన దీనికి నిదర్శనం. రాష్ట్రంలో సొసైటీల పరిధిలో లేని పాల ఉత్పత్తిదారుల, అమ్మకందారులపై ఎలాంటి నియంత్రణ వ్యవస్థ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం అన్నటువంటిది. ఈ వార్త రాసిన నుండి చెప్పుచ్చు కొట్టాలి, అందులో తప్పేం లేదు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది వాడెవడదు, మరి మిగతా 60 కోట్ల మందిది ఏంటి, 70 కోట్ల మందిది, 30 కోట్ల మందికి మాత్రమే నువ్వు ప్రతి నెల కూడా ఈ డైరీల ద్వారా ఇస్తున్నావు. 70 కోట్ల మందికి మామూలుగానే అందుతుంది కదా. అంటే ఈ దేశ రైతుల మీద, ఈ రాష్ట్ర రైతుల మీద ఎందుకు అంత పగ? ఈ రాష్ట్రంలో చిన్న వ్యాపారుల మీద ఎందుకు నీకు అంత కసి? అంటే ఉట్టి డైరీలే బతకాలా? మామూలు రైతు బతకూడదా? మామూలు పాల వ్యాపారి బతకూడదా? ఇంటి దగ్గర పాలు పోసుకుని తీసుకెళ్లే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. ఇవాళ కాదు, దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి. అంటే డైరీలో గొప్పవాళ్ళు, మరి డైరీ పాలల్లోనే కదా అంత పెద్ద కుంభకోణాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. డైరీలో తయారు చేసిన నెయ్యితోనే కదా లడ్డూల కుంభకోణం కూడా జరిగిందని చెప్పేది. మరి వాటన్నిటికీ డైరీలు పాపమైనప్పుడు అప్పుడు డైరీలు నమ్ముదామా, ఎలా నమ్ముదామా? ఎందుకు ఇలాంటి మోసపూరితమైన వార్తలు? ఒక సామాన్య ప్రజల్ని దుర్మార్గులుగా, దొంగలుగా చూపించేటటువంటి దాష్టికమైన వార్త ఎందుకు రాస్తున్నారు వీళ్ళు? లేకపోతే అయోధ్య రామాలయ నిధుల మళ్లింపు